ఏంటిది ఏంటిది? హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్. ఎందుకంత లాగ్? నిద్ర ఇస్ కమింగ్. నిద్ర ఇస్ కమ్మింగా? యా, కమ్మింగా. హలో వాట్సాప్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రెక్కీ లైఫ్. సో గైస్, ఈరోజు వీడియో ఏంటంటే, సో మనం ఒక మూవీ గురించి అయితే, మూవీ ప్రమోషన్ గురించి అయితే మనం మాట్లాడుకుందాం అనమాట. సో అసలు సినిమా అంటేనే ఒక పెద్ద టాస్క్. సినిమా స్టార్ట్ చేసి కంప్లీట్ చేసి థియేటర్లలో ప్రొఫెషనల్గా అఫీషియల్గా రిలీజ్ చేయాలంటే అది పెద్ద సాహసమా అని చెప్పాలన్నమాట. సో అలాంటిది ఒక సాధారణ రైతు ఒక యాదవ కుటుంబంలో పుట్టి సినిమా అంటే ప్యాషన్తో, సినిమా అంటే పిచ్చితో తను ప్రొడ్యూసర్గా చేసి సినిమా తీసింది. సినిమా తీసిన తర్వాత సినిమా రిలీజ్ కోసం చాలా అంటే చాలా కష్టాలు పడ్డది. చివరికి ఆ సినిమాని ఆపేసాడు అనమాట. ఇప్పుడు తను సోషల్ మీడియాలో బాగా అయితే వైరల్ అవుతుంది. సో ఇది ఒక రకంగా తనకు ప్లస్ పాయింట్. సొసైటీలో సమాజానికి తెలిస్తే ఎంతో కొంత ఉపయోగపడుతుంది అని చెప్పేసి నేను అనుకుంటున్నా. అదేవిధంగా నా వంతు సహాయంగా నేను ఈ వీడియో రూపంలో అయితే తన గురించి కొంతమందికి చెప్పదలుచుకున్నాను అన్నమాట. సో బేసిక్గా సినిమా అంటే 24 క్రాఫ్ట్స్. ఈ 24 క్రాఫ్ట్స్లలో ఏ ఒకటి లేకపోయినా సినిమా అనేది ముందుకు సాగదనమాట. సో అలాంటిది కష్టపడి సినిమా తీసి ఒక యాదవ కుటుంబంలో పుట్టిన నరసమ్మ అనే ఆమె చాలా కష్టపడి సినిమా తీసి తనకున్న గొర్రెలను, మేకలను, పొలాన్ని అమ్మి ఇల్లు జాగా కుదబెట్టి కొన్ని సంవత్సరాలు కష్టపడి సినిమా తీసి చివరికి రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్నాక నోటిఫికేషన్ పంపించారు అని చెప్పేసి చెప్తున్నాను అనమాట. సో బేసిక్గా ఇది టైటిల్ ఇష్యూ అని చెప్పేసి అనుకుంటే, స్పిరిట్, ప్రభాస్ మూవీ స్పిరిట్ టైటిల్ సేమ్ టైటిల్ అనమాట దాన్ని. సో ఆ టైటిల్ ప్రాబ్లం వల్లనే అలా నోటిఫికేషన్ పంపించవలసి వచ్చింది అని చెప్పేసి చెప్తున్నాను అనమాట. సో బేసిక్గా చెప్పాలంటే, ఎప్పుడైతే ఒక మూవీ అఫీషియల్గా థియేటర్లో రిలీజ్ చేయాలి అంటే దానికి కావాల్సింది రిజిస్ట్రేషన్, టైటిల్ రిజిస్ట్రేషన్, స్టోరీ రిజిస్ట్రేషన్, ప్రొడ్యూసర్, ఎవరైతే ప్రొడ్యూసర్ ఉన్నారో ప్రొడ్యూసర్ సభ్యత్వంలో దానికి వాళ్ళకి ఒక కార్డు ఉంటుంది అనమాట. ఆ ప్రొడ్యూసర్ కార్డు కావాలి. ఇవి మెయిన్గా ఒక సినిమా అఫీషియల్గా థియేటర్లలో రిలీజ్ చేయాలంటే ఇవి మెయిన్ అన్నమాట. సో వీటి పర్మిషన్ తెచ్చుకొని వీటిలలో మనకి ఉంటే ఇది లైసెన్స్ ఉన్నట్టే అనమాట. సో అలా తను కష్టపడి అన్ని పర్మిషన్ తెచ్చుకొని ఎప్పుడైతే ఈ సందీప్ రెడ్డి వంగ స్పిరిట్ మూవీ అనే టైటిల్ రిజిస్ట్రేషన్ చేయించుకున్నారో లేదో తెలియదు, కానీ అంతకు ముందు నుండే వీళ్ళు షూట్ చేస్తున్నారు ఆ స్పిరిట్ మూవీ గురించి. సో కొన్ని సంవత్సరాల నుండి దగ్గర ఒక ఇంటర్వ్యూ చూసిన 2018, 2019 నుండి ఈ సినిమా స్టార్ట్ చేసామని చెప్పేసి ఆ డైరెక్టర్ చెప్తున్నాడు అనమాట. సో కొన్ని సంవత్సరాల కష్టం, కొన్ని డబ్బులు ఖర్చు పెట్టి, కొన్ని సంవత్సరాల కష్టం పెట్టి దానివల్ల ఏ యూజ్ లేదు అని అనుకుంటే ఒక్కసారి వాళ్ళ పరిస్థితి ఆలోచించండి. కొన్నిసార్లు సినిమా తీసినా కూడా తిరిగి డబ్బులు వస్తాయా రావా అనే బాధలో ఉంటారు అనమాట. ఖర్చు పెట్టిన ప్రతి ఒక్క రూపాయి రిటర్న్ వస్తుందా రాదా అనే బాధలో ఉంటారు అనమాట. సో అలాంటిది తను ఫేస్ చేసి నిలబడి అన్నీ ఎదుర్కొని చివరికి సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ చేసినా కూడా ఆ రిలీజ్కి పోస్ట్పోన్ చేయడం, ఆపడం అనేది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి నేను అనుకున్నాను అనమాట. సో వీళ్ళ దగ్గర అన్నీ ప్రాపర్గా టైటిల్ రిజిస్ట్రేషన్, స్టోరీ రిజిస్ట్రేషన్, ప్రొడ్యూసర్ సభ్యత్వంలో ప్రొడ్యూసర్ కార్డ్, ఇవన్నీ ప్రాపర్గా ఉంటే ఖచ్చితంగా తన సినిమా రిలీజ్ చేయాల్సిందే అని చెప్పేసి నేను సపోర్ట్ చేస్తున్నాను అనమాట. సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ ఇలాంటి వాళ్ళ కష్టాన్ని రేర్గా ఉంటారు, అక్కడక్కడ మట్టిలో మాణిక్యాలు అంటారు కదా, ఇలాంటి వాళ్ళు రేర్గా ఉంటారు అనమాట. సో వీళ్ళకి సపోర్ట్ చేయడం తప్పేం కాదు. నా సపోర్ట్గా ఈ వీడియో రూపంలో తెలియజేస్తున్నాను. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ రెక్కీ లైఫ్. సో నెక్స్ట్ వీడియోతో మేము ముందుకు వస్తాను. సో బాయ్ బాయ్.